ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. మరి ప్రియులారా, ఈ ప్రత్యేకమైన దినం, ప్రత్యేకమైన కూడికలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఏం మాట్లాడబోతున్నారో అట్టి మాటలు మనం ధ్యానించుకుంటుండగా ప్రభువే మనకు సహాయము చేయునుగాక. హల్లెలూయా. ఆదికాండం, అమ్మా ఫ్యాన్ కొంచెం తగ్గించే లేదా ఆపే, 24వ అధ్యాయం 16వ వచనం. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. చాలండి. దేవునికి మహిమ కలుగునుగా. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, దేవునికి మహిమ కలుగునుగా. అంతేకాదు, అసలు విషయం ఏంటంటే ఆమె కన్యక. ఆమె కన్యక, ఏ పురుషుణ్ణి కూడలేదు. దేవునికి మహిమ కలుగుగా. ఆమె ఏ పురుషుని కూడా కూడల, కన్యక అంటారు. దేవునికి మహిమ కలుగుగా. మన మూల భాషలో చూసినట్లయితే ఆ అమ్మాయి చాలా అందగత్తె, కన్య, పురుష స్పర్శ ఎరుగనిది. అమ్మాయి చాలా అందగత్తె, కన్య, ఏ పురుషుని కూడా పురుషుని స్పర్శ ఎరుగనిది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. స్పర్శ అంటే, స్పర్శ అంటే ఎలా వస్తుంది? జస్ట్ ఇలా టచ్ చేస్తే అది స్పర్శ అంటారు. ఆ స్పర్శ కూడా ఎరగనిది ఆమె కన్య. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి ఇక్కడ రాయబడింది మాట ఏంటంటే ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, అంటే చాలా అందమైనది, రూపవతి. దేవునికి మహిమ కలుగునుగా. ఈ మాట ఎవరి గురించి రాయబడి ఉందయా అంటే అబ్రహాము గారి యొక్క కోడలు గారైన రిబ్కా, ఇసాకు గారి భార్య అయిన రిబ్కా గురించి రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. ఆమెను సిద్ధపరిచాడు, ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు. సిద్ధపరిచి అబ్రహాం యొక్క వారసుడికి భార్య అవటానికి ఆమె యోగ్యురాలని ఆమెను ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎలాగూ అంటే అక్కడికి వెళ్ళి తన దాసుడు ప్రార్థన చేస్తుండగానే ఆమె వచ్చేసింది. అంటే అదే సమయానికి దేవుడు త్వరపెట్టి ఆమెను అక్కడ పంపించాడు. తను ఏమైతే అడగలదా తలంచి ఉన్నాడు, అది మనసులో దేవుడికి మాత్రమే చెప్పాడు. అయ్యా, ఇదిగో నీవు నా యజమానుడికి సిద్ధపరిచిన భార్య అయితే, ఈ అమ్మాయి అయితే, నేను దాహానికి నీళ్ళు ఇమ్మనంగానే ఈ అమ్మాయి నీకు దాహానికే కాదయ్యా, నీ ఒంటి దాహాన్ని కూడా నేను తీరుస్తాను అనాలి. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే తన యజమాని ఇంట్లోకి వచ్చే యజమానురాలు, ఆ యజమానురాలు ఎలా ఉండాలి అంటే అందరినీ కూడా తృప్తిపరిచేదే ఉండాలి, అందరిని సంతోషపెట్టేదే ఉండాలి, అందరినీ ఆదరించి తల్లిలాగా ప్రేమించేదే ఉండాలి. అది ఎవరిలో కూడా మనుషులనే కాదు, పశువుల్ని కూడా ఆదరించగలగాలి. దానికి మహిమ కలుగుగా. మనుషులనే కాదు, పశువులను కూడా ఆదరించాలి, ప్రేమించగలగాలి. అలాగే ఆమె తన ఇంటినంతా చక్క పెట్టేటట్లుగా ఉండాలి అని అన్ని విషయాల్లో పరిశీలన చేయటం కోసం అడిగాడు. ఆ దాసుడు తక్కువడేమి కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే ఆమెను ప్రేరేపించి అతను ఏమైతే సూచనలు అడిగాడో అవన్నీ కూడా ఆమె చేసింది, అన్నిట్లో కూడా పాస్ అయింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుడు సిద్ధపరిస్తే అలా ఉంటాయి, దేవుడు సిద్ధపరిస్తే అలా ఉంటుంది. చూడండి పిల్లారా, ఈమె ఎంతటి సమర్థురాలు అంటే అబ్రహాము గారికి, అంటే ఇస్సాకు గారి యొక్క తండ్రి గారికి 3 భార్యలు. కానీ ఇస్సాకుకి మాత్రం ఒక్కటే భార్య. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే
తన ముందు తరములో వారు చేసిన తప్పిదము ఈయన చేయలేదు. ఒకవేళ అలాగని ఉండా తన బిడ్డలకి మళ్ళీ భార్య ఎక్కువ మందే ఉన్నారు. కానీ ఈమె మాత్రం తన భర్తని ఎక్కడ కూడా అశ్రద్ధ చేయలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. రెండోది, దేవుడు ఆమెను ఎందుకు సిద్ధపరిచాడు అంటే వారసత్వం, ఆ ఆశీర్వాదం రావడం కోసం. అబ్రహాము నుంచి ఇస్సాకు రావాలి, ఇస్సాకు నుంచి తన బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆ వాగ్దానము ద్వారా వారు వర్ధిల్లటం కోసం, దేవుని చిత్తమును ఎరిగి పని చేయటం కోసం. ఇస్సాకు దీవించాడండి. ఇస్సాకు యాకోబును దీవించాడు. యాకోబు దీవించబడడానికి కారకురాలు ఎవరు? రిబ్కానే. కారకురాలు రిబ్కా. ఇదిగో అమ్మా, నేను వెళ్ళను, ఆశీర్వాదానికి బదులుగా శాపం వస్తుందేమో నా తండ్రికి, నేను పెద్దవాడిని వేషం వేసుకుని వెళ్ళని తెలిస్తే, నేను ఏ సేపులాగా వెళ్ళని తెలిస్తే నా తండ్రికి కోపం వచ్చి ఆశీర్వాదానికి బదులు నా మీద శాపం వస్తుందేమో, నేను వెళ్ళను, అది నా మీద వేసుకుంటాను, నా కుమారుడు నువ్వు వెళ్ళి అని చెప్పింది. ఎందుకు ఆమె తండ్రి అంతగా చెప్పగలిగింది అంటే, ఆమె ముందుగానే దేవునితో మాట్లాడినప్పుడు, వీరు గర్భములో ఉండగానే, యేసేపు యాకోబులు గర్భంలో ఉండగానే దేవుని సన్నిధికి వెళ్ళి దేవునితో మాట్లాడింది. ప్రభువా, ఏంటి నేను తట్టుకోలేకపోతున్నా, కడుపులో ఇద్దరు కొట్టు చేస్తున్నారు ఏంటంటే, అప్పుడు చెప్పా, అమ్మా నీ కడుపులో ఉన్నది 2 పిండాలు కాదు, 2 బెంతులు కాదు, 2 జనాంగములు. 2 జనాంగములు ఉన్నాయి కడుపులో. పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతున్నప్పుడే. మరి దేవుని మాట నెరవేర్పు కోసం, దేవుని యొక్క నెరవేర్పు కోసం ఆ తల్లి ఎంతగా నేను భరిస్తాను, ఏ శాపాన్ని నేను భరిస్తాను, కానీ దేవుని చిత్తం అక్కడ నెరవేర్చబడాలి అని యాకోబుని ముందు పెట్టింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆమె అన్ని విషయాలలో కూడా తన పేరు, తన కుటుంబాన్ని, తన యజమానికి, తన భర్తకు పేరు తీసుకురావడానికి అన్ని విషయాల్లో కూడా ఆమె యోగ్యురాలుగా కనపడింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సామెతల్లో అదే మనం చూసినట్లయితే 19 ఒక మాట ఉంది. 30వ అధ్యాయం 19లో ఒక మాట ఉంది. బండ మీద సర్పము జాడ, నడి సముద్రంలో ఓడ జాడ, కన్యకతో పురుషుని జాడ కనుగొనలేమంట. దేవునికి మహిమ కలుగును. ఆ జాడ మనం చూడలేం. బండ మీద పాము వెళ్ళిందండి, అదే మట్టి మీద వెళ్తే, ఇసుకలో వెళ్తే, అరే ఇక్కడ సర్పం పాము వెళ్ళింది, ఇదిగో జాడలు కనపడుతున్నాయి అనుకుంటాం. బండ మీద కనపడదు, జాడ కనపడదు. నడి సముద్రంలో ఓడ జాడ ఎక్కడ కనపడద్దా? ఓడ వెళ్ళింది, ఆ మార్గం, ఓడ వెళ్ళిన మార్గం ఎక్కడ నడి సముద్రం కనపడుతుందా? కనపడదు. నీళ్లు కలిసిపోతూ ఉంటాయి, కనపడదు. అట్లాగే పురుషునితో స్త్రీ జాడ కూడా కనపడదు. దేవునికి మహిమ కలుగును. పురుషుడితో స్త్రీ వెళ్ళినా అది వెళ్ళినట్టుగా ఎవరికి తెలియదు, జాడ కనపడదని బైబిల్ చెప్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. నిజమే ప్రియులారా, కన్య పురుష స్పర్శ కూడా ఎరగనిది. అంటే పురుషుడు యొక్క ఆ తాకిడి కూడా తెలియదు ఆమెకి, అంత పవిత్రంగా ఉంది. ఈ రోజుల్లో లోకంలో చూస్తే ప్రియులారా, కన్యక అంటే పెళ్లి కాని ఆమె, వయసుకు వచ్చిన కాడి నుంచి పెళ్లి అయ్యే వరకు కూడా కన్యక అంటారు. పెళ్ళి అయిన తర్వాత భర్తతో చేసిన కానీ సాంగత్యం చేస్తున్న కానీ ఆమె ఇల్లాలుగా మారుతుంది. ఈ కన్యక పరిశుద్ధురాలు. ఈ కన్యక పెళ్లి కాకముందు కన్యకగా ఉంటారు. అంతేకాదు, కన్యత్వం అంటారు. ఈ కన్యక పెళ్లి కాకముందు, ఎవరిని కూడకముందు, ఎవరితో పురుషుడితో కలవక ముందు కన్యత్వం అంటారు. ఈ కన్యత్వం అనేది అది మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. చాలా మంది చాలా మంది కదా, కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే అప్పుడప్పుడు వాళ్ళు ఏలం వేస్తూ ఉంటారు. దానికోసం డబ్బు సంపాదించి చదువుకోవడానికి ఇంకో దానికో ఖర్చు అంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఫారెన్లో జరుగుతుంటాయి ఎక్కువ.
ఇలాంటివన్నీ కూడా. ఎందుకంటే వారు వాళ్ళ యొక్క బాయ్ ఫ్రెండ్‌తో చేయటానికి ఎందుకు అని చెప్పి వాళ్ళ సమస్యలు వాళ్ళకుంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. సరే ప్రియులారా, ఈ విధంగా లోకంలో యవ్వన బిడ్డలు పాడైపోతున్నారు. తెలిసి తెలియని వయస్సులో పాడైపోతున్నారు. దేవుడు సిద్ధపరిచి, పరిశుద్ధపరిచి నిన్ను పరిశుద్ధంగా జీవిస్తూ మంచి ఈవులు నీకు ఇవ్వాలని, నీ ద్వారా గొప్ప కార్యములు జరిపించాలని నా ప్రభు తలంచాడనుకో. నీవు కంగారు పడి, తొందరపడి ఆ యవనెచ్చల్లో, ఈ యవన కోరికల్లో నీవు వేసే ఆ తప్పిదప్పు అడుగు, అది నీ జీవితాన్ని పతనాన్ని తీసుకుని వెళ్తుంది. నీవు దాన్ని పొందుకోలేకపోతావు. దేవుని యొక్క ఆ వాగ్దానం ఆశీర్వాదం పొందుకోలేదు. ఒకటి. రెండోది, అతడు మంచివాడైతే సరే, లేదా ఎక్కువ శాతం ఏముంది, అవసరం తీర్చుకొని పోయేవాడుగా ఉంటాడు. ఈ రోజున సర్వసాధారణం అయిపోతున్నాయి. అంతేకాదు, తమిళనాడులో 2 పేపర్లు ఉన్నాయి. దినతంది, దినమలర్ అని. దినతందిలో అప్పుడప్పుడు వేస్తూ ఉండేవాడు. దాంట్లో తమ బిడ్డలను అమ్ముకుంటున్నారు, ఆ కన్యతోని అమ్ముకుంటున్నారు, వారు ఈ వెలలు కొనుక్కుంటున్నారు అని వేస్తూ ఉండేవారు. ఎంత దారుణమైన పరిస్థితులండి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లరా, చాలా పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి అని దేవుడు చెప్తుంటే, వారు తెలిసి తెలియని వయసులో, అంటే వారు తెలిసి తెలియని ఆ యవ్వనెచ్చలు, యవ్వన కోరికలు తప్పిదము చేసి తమ కన్యత్వాన్ని పోగొట్టుకుంటున్నారు, అపవిత్రమైపోతున్నారు. పవిత్రంగా ఉండాల్సిన వారు అపవిత్రమైపోతున్నారు. ఈ అపవిత్రలోంచి వాళ్ళ జీవితాలు పతనం చేసుకుంటూ ఉన్నారు. ఈ రోజున సినిమాలు చూసే, సీరియల్ చూసే సర్వసాధారణం అయిపోయింది. అంతే కదండి. ఇంకా ఎంతగా తెగిస్తున్నారంటే, ఇద్దరు ఒక చోట ఉద్యోగం చేసే వాళ్ళు తీసుకోవటం, సహజీవనం, పెళ్లి కాకుండానే సహజీవనం అనుకోవటం, రకరకాలుగా మారిపోతుంది లోకం. భయంకరమైన పాపంలోకి వెళ్ళిపోతుంది. వాళ్ళ జీవితాలు తర్వాత ఎలా ఉంటున్నాయా అంటే, చాలా దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. ఏదో దేవుని కృప చూపి, కనికరము చూపి మంచోడు వస్తే సరే, లేని ఎడల ఆ జీవితాలు పతనం అయిపోతూ ఉంటాయి. ఇద్దరు అంతే, మగవాడైనా ఆడబిడ్డైనా అంతే. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఒక మాట ఉంది. ఏమంటే, ఓ యవ్వనుడా, నీ యవ్వన కాలంలో నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు తిరుగు, నీకు ఇష్టం వచ్చినట్లుగా చేయి, అంతా కూడా నీ ఇష్టంగానే చేయి, నీ మనసుకు ఏది తోస్తే అది చేయి. కానీ నీవు చేసిన దాన్ని బట్టి తీర్పు ఉన్నది, జాగ్రత్త. నువ్వు ఏమైతే చేస్తున్నావో దాన్ని బట్టి నీ వెనకాల తీర్పు ఉంది, జాగ్రత్త అని చెప్పాడు ప్రభు. అంటే ఫ్రీ, నీకు ఇష్టం వచ్చినట్లుగా చేయి, కానీ దాని వెనకాల తీర్పు ఉంది. అంటే ఆ తీర్పులోనికి నువ్వు వెళ్ళకుండా ఉండేటట్లుగా నువ్వు చేసుకో అన్నాడు. తీర్పులోనికి వెళ్ళకుండా ఉండాలి అంటే పాపం వైపు చూడకూడదు, లోకం వైపు చూడకూడదు, పాపంలోకి వెళ్ళకూడదు. అలా వెళితే తీర్పు వస్తుంది. అంటే నీకు ఇష్టం వచ్చి నువ్వు చేసుకోమన్నాడు, ఫ్రీడమ్ ఇచ్చాడు. కానీ నువ్వు ఏది చేయాలో ఏది చేయకూడదో అది కూడా నా దేవుడు చెప్పేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయం 13వ వచనం మనం మాట చూసినట్లయితే, పెండ్లి అయిన తర్వాత ఆ భర్త పెట్టే బాధలను బట్టి, భర్త మాట్లాడే మాటలను బట్టి ధ్యానించుకున్నాం. ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం 13వ వచనం. ఒకడు స్త్రీని పెండ్లి చేసుకుని ఆమెను కూడిన తరువాత ఆమెను వల్లక ఆమె మీద అవమాన క్రియలు మోపి ఆమె చెడ్డదని ప్రచురపరిచి ఆ స్త్రీని వదిలిపెట్టేయడానికి
ఆ ఈమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఈమె ఎందు నాకు కన్యత్వము కనపడలేదు అని చెప్పిన ఎడల ఆ చిన్నదాని తల్లిదండ్రులు ద్వారమందున్న ఆ ఊరి పెద్దల యొద్దకు వెళ్ళి ఆ చిన్నదాని కన్యత్వ లక్షణములను తీసుకొని రావాలి. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఇదిగో నా బిడ్డ ఎక్కడ తప్పిపోలా, నా బిడ్డ నిప్పండి పవిత్రాలు, వీడు కావాలి నా బిడ్డ మీద నింద వేస్తున్నాడు, నా బిడ్డ పవిత్రమైనది అని సాక్ష్యము చూపించాలా. అలా సాక్ష్యం చూపించాలి. దేవునికి మహిమ కలుగును. అదేమంత అదే రాయబడి ఉంది. అంతేకాదు అతను రుజువు చేయాలి. కింద వచనాలకు వస్తే 21, 22 వచనాలకు రండి. చూడండి, అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళిద్దరిని కూడా రాళ్ళతో సాగొట్టాలి. ఆ ఊరి వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపాలి. ఎందుకంటే పరపురుషుడితో సంగతి చేసింది కాబట్టి, తన భర్తతో కాకుండా వేరే వాళ్ళతో ఆత్మ శరీరాన్ని పంచుకుంది కాబట్టి అలాంటి వారిని ఊరిలో ఉంచుకోకుండా రాళ్ళతో కొట్టి చంపాలి. ఇది ధర్మశాస్త్రం. అంతేకాదు, ఎందుకు అంటే ఆ 22 వచనంలో చూడండి అన్నమాట. ఒకడు చూడు, ఒకడు తన మగవాడితో కనబడిన ఎడల వారిద్దరూ అనగా ఆ స్త్రీతో ఆ స్త్రీను చంపబడు. ఇశ్రాయేలు నుండి ఆ చెడుతనమును పరిహరించాలి. ఎవడైనా మరి ఒకని భార్యతో శరీరకముగా కలుస్తూ పట్టబడిన వాణిని, అంటే ఆ స్త్రీతో కలుసుట పురుషుని స్త్రీకి వాళ్ళిద్దరిని కూడా చంపి ఆ విధముగా దుర్మార్గాన్ని ఇశ్రాయేలులోంచి రూపుమాపాలి. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞే. నాకు నేను ఏం చెప్పట్లేదు, ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. ఇలా జరగాలి. ఆయన విధులు విధానాలు చూస్తే అపవిత్రత అనేది రాకూడదు, తన ప్రజల్లోకి రాకూడదని ఆయన ముందుగానే నిర్ణయించి మోషే ద్వారా పలికించాడు. దేవునికి మహిమ కలుగును. ఆయన ఎంత పవిత్రుడో చూడండి. ఇంకా ఎందుకు ఆ శిక్ష విధించాడు, రాళ్ళతో కొట్టి చంపాలని శిక్ష విధించాడు అంటే, ఇంకా ఎవరో కూడా చూసి అలా చేయకుండా ఉంటారు, ఆ పవిత్రత అనేది రాకుండా ఉంటుంది అని చెప్పి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, మన దేవుడు ఆడబిడ్డలు ఎంతగానో పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలని కోరుకున్నాడు. అలాగే ఎలా ఉన్నప్పుడు మేము పరిశుద్ధంగానే ఉన్నామయ్యా, మేము పవిత్రంగానే ఉన్నామంటే వారికి వచ్చే భర్తలను కూడా అలాంటి వారిని ఇస్తాడు. వాళ్ళు కూడా పరిశుద్ధంగాను పవిత్రంగాను ఉండాలి. ఆ బంధం శాశ్వత బంధం నిలిచిపోతుంది. ఆ బంధం తర్వాత వారి బిడ్డలు ఎలా ఉంటారంటే, వారు యెహోవా చేత ఉపదేశం పొందుతూ ఉంటారు, ఆశీర్వదించబడుతూ ఉంటారు, కుటుంబాలు ఆశ్రయించబడుతుంటాయి, నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఈ రోజున చాలా మందిలో సమాధానం లేకపోవటానికి, నెమ్మది లేకపోవటానికి, ఇదిగో మనం ముందుగా చదువుకున్న ద్వితీయోపదేశ కాండంలో ఒక్కల మీద ఇది వేసుకోవటానికి, అబండాలు వేసుకోవటం ముందుగా చెడిపోయి జాడలు లేవని చెప్పుకోవాలి. ఇవి పరిశుద్ధురాలు కాదని, ఇతరు పరిశుద్ధుడు కాదని, ఇతరు కన్యక కాదని, కన్యుడు కాదని, ఇవన్నీ కూడా అపవిత్రత వలన వచ్చేవి ఇవన్నీ కూడా. కానీ ఆయన అలా కోరుకున్నాడు. ఒక జంటను తీసినప్పుడు ముందుగానే ఆయన సిద్ధపరిచి ముందుగానే ఏర్పరుస్తాడు. బిడ్డలారా, నా సహోదరిలారా, కంగారు పడవద్దు. మీకు మంచి భర్తలు వస్తారు, మీ కుటుంబాలు నెమ్మదిగా ఆనంద సంతోషాలుగా మీరు ఉంటారు. కంగారు పడవద్దు. యవనైత్యాలు వస్తాయి. అందరూ కూడా ఆ వయసు నుంచి వచ్చిన వాళ్ళే, ఆ వయసు కోరికలు అన్నీ వచ్చాయి. మాకు రాలేదు, మీకు లేదని చెప్పం. కానీ వాటిని మనం కంట్రోల్ చేసుకోవటంలో ఉంది. మన దేవుని మనసు మనలో ఉన్నప్పుడు వాటి జోలికి మనం వెళ్ళాం. అందుకంటే బైబుల్ ఎక్కువ చూస్తే కన్యకలు అని పిలువబడతారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. న్యాయాధిపతిలో ఒక కన్యక ఉంది, ఆమెను మీ ముందుకు తీసుకుని వస్తా. న్యాయాధిపతులు, ఆమె ఎవరంటే యోక్తా కుమార్తె.
యోక్తా కుమార్తె. యోక్త దగ్గరికి ఇశ్రాయేలీయులు అందరూ వెళ్ళి, అయ్యా ఇదిగో వీరి నుంచి యమాలేకుల నుంచి మమ్మల్ని రక్షించు. నీవు తప్ప మమ్మల్ని రక్షించడానికి ఎవరూ లేడు. నీవే మమ్మల్ని రక్షించాలి అన్నప్పుడు ఇతను ముందు కాదన్నాడు. తర్వాత ధైర్యం తెచ్చుకున్నాడు. వెళ్తూ దేవునితో ప్రమాణం చేశాడు. అయ్యా నీవు గనక వీరిని నా చేతికి అప్పగించి వీరి నుంచి నేను యుద్ధం చేసి జయించి నేను క్షేమముగా నా ఇంటికి వెళ్తే, నా ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను ఎదుర్కోవటానికి నా ఇంటి నుంచి ముందుగా ఏది వస్తుందో దాని నీకు దహన బలిగా నేను అర్పిస్తాను అని ప్రమాణం చేశాడు దేవుని సన్నిధిలో తన తండ్రి. ఇతనికి దేవుడు అలాగే విజయాన్ని ఇచ్చాడు. ఆ విజయంతో ఊరేగుకుంటూ వస్తుంటే తన ఇంటి దగ్గర గుమ్మం దగ్గరకు వచ్చేప్పటికి ఇంటిలో నుంచి కుమార్తె నాట్యం ఆడుకుంటూ వస్తుంది. దేవునికి మహిమక్కలు. కుమార్తె నాట్యం ఆడుకుంటూ వస్తుంది. తనకి ఎవరూ లేరు. ఇలా వాళ్ళిద్దరే ఉన్నది. తనకి ఇక వేరే కొడుకు కానీ కూతురు కానీ ఇంకో కూతురు కానీ ఎవరు లేరు. ఉన్నది ఎవరు? ఒకే ఒక్క కుమార్తె. ఆ కుమార్తెను చూడంగానే గుండె జారిపోయిన తండ్రికి ఎంతో ప్రేమతో గారంతో పెంచుకున్నాడు కుమార్తెని. అయ్యో నా కుమార్తె ఎంత పని చేసి కుప్పకూలిపోయాడు. తన బట్టలని చింపేసుకొని కుప్పకూలిపోయాడు. ఏంటి తండ్రి ఏమైంది నాయన? ఏమైంది నీకు? ఇంత విజయముని ఇచ్చాడు కదా దేవుడు, నీకు విజయాన్ని ఇచ్చాడు. ఈ ఊరేకుంటూ నువ్వు వస్తుంటే ఏంటి నాయన ఇది అని అడిగినప్పుడు అంటాడు కదా, తల్లి ఇదిగో నేను విజయాన్ని ఇస్తే ఆ విజయంతో నా ఇంటికి క్షేమంగా నేను వెళ్తే నా ఇంటి నుంచి ఏదైతే నాకు ఎదురు పడుతుందో దానిని నేను దహన బలిగా అర్పించేస్తానని నా దేవుడికి నేను మాట ఇచ్చానమ్మా, ప్రమాణం చేశాను. తండ్రి ఎంత పని చేశావు? నీవు చేసిన పని గొప్పదయ్యా, దేవుడికి ఇస్తా అన్నావు అంతేగా. అయితే నాకు చిన్న అవకాశం ఇవ్వు, ఒక 2 నెలలు గడువివ్వు. నా కన్యత్వం గురించి నేను ప్రలాపించి రావాలి అని చెప్పి 2 నెలలు తన తండ్రి దగ్గర పర్మిషన్ తీసుకొని పర్వతానికి వెళ్ళిపోయి తాను తన చెలికత్తెలతో పర్వతానికి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రాధేయపడింది 2 నెలలు. దేనికి? ఆ యవ్వన కాలంలో యవ్వన కోరికలు, యవ్వన ఇచ్చలు లోపల నుంచి వస్తూ ఉంటాయి. వాటి ద్వారా ఎక్కడైనా ఆ బలి అర్పింపబడదేమో, బలి అపవిత్రం అవుతుందేమో, అది పవిత్రము కాదేమో అని తన్ను తాను 2 నెలల దేవుని సన్నిధిలో అప్పగించేసుకొని శుద్ధీకరించుకొని ఆ 2 నెలల తర్వాత వచ్చి తండ్రి ఇదిగో నేను సిద్ధంగా అర్పించాను. వెనుకారకుండా తండ్రి తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో దహన బలి అర్పించాను. సజీవ యాగముగా దహన బలి అంటే బ్రతికొనంగానే ఆ కట్టెల మీద ఆ కుమార్తెను అక్కడ పడుకోబెట్టి ఆ అగ్నిలో కాల్చివేయటం దహన బలి. సజీవ దహన బలి దేవునికి అర్పించి నైవేద్యంగా అర్పించాడు. దేవునికి మహిమ కలుగును. ఆమెను బట్టి ప్రతి సంవత్సరం కూడా ఆ దేశంలో ఉన్న కన్యకలు ఎన్ని దినాలు అంగలార్చేవారు? చూడండి, ఆ మాట చూడండి, ఉంటది న్యాయాధిపతుల్లో ఉంటది అన్నమాట. 29 39-40 లెక్కలు ఉంటుంది చూడండి. చూడు, అతడు పొమ్మని చెప్పాడు. 2 నెలల టైం ఇచ్చాడు. 2 నెలల పోనీ 2 నెలలు వెళ్ళింది. చూడు, ఆ 2 నెలల తర్వాత తన తండ్రి దగ్గర తిరిగి రాగా అతడు దేవుడికి ఏ మొక్కుబడి అయితే మొక్కించాడో ఆ మొక్కుబడి ప్రకారం ఆమెకు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆఖరి వచ్చిన చూడమ్మా, అధ్యాయంలో ఆఖరి వచ్చింది.
ఆమె పురుషుణ్ణి ఎరగలేదు. దేవునికి మహిమ కలుగునుగా. అది సాక్ష్యం. ఆమె పురుషుని ఎరగల. ప్రతి సంవత్సరము కూడా ఇశ్రాయేలీలు ఆ కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యొక్తా కుమార్తెను ప్రసిద్ధి జ్ఞాపకం చేసుకుని అంగలార్చేవారు. 4 సంవత్సరానికి 4 రోజులు ఆమె కోసం ప్రతి వారు అంగలార్చేవారు. కారణం ఏంటి? పరిశుద్ధురాలు. ఒక మాదిరిగా నిలబడిపోయింది. తన తండ్రి మాట కట్టుబడిపోయింది. ఏ పురుషుణ్ణి ఆమె ఎరగలేదు, పురుషుని కూడలేదు. కన్యక. ఆమె కన్యకగా చనిపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. అది కూడా బలి అర్పించేటప్పుడు ఎక్కడ లోపము దోషము ఉండకూడదు. పవిత్రంగా అర్పించాలి బలి. ఆ బలి పశువుని చూసినప్పుడు మచ్చ మలినం ఏది చిన్న దెబ్బ కానీ ఏమీ ఉండకూడదు. దాని రోగం కలిగిందో వ్యాధి కలిగిందో ఏమీ ఉండకూడదు. మరి ఆ యవ్వన వయసులో ఉంది, యవ్వన కోరికలు ఉంటాయి కాబట్టి వాటిల్లో ఎక్కడైనా తప్పిపోతానేమో అని ఆ బలి సరైన బలిగా దేవుడు స్వీకరించడేమో అని చెప్పి తాను పరిశుద్ధపరచుకుంది 2 నెలలు. దేవునికి మహిమ కలుగునుగా. సిద్ధపరచుకొని వచ్చింది, కన్నీరు గార్చి విలపించి వచ్చింది. వచ్చి తండ్రి ఇదిగో నేను సిద్ధంగా ఉన్నా, నన్ను అర్పించు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యెషయా పుస్తకంలో ఒక మాట ఉంది, తీయొద్దులేండి, నేను చదువుతాను. కన్నిక గర్భవతి అయి కుమారుని కనుని ఆయన కుమారునికి పేరు ఏం పెడతారు? ఇమ్మానుయేలును పేరు పెడతారు అని ఒక ప్రవచనం ఉంది. యెషయా ప్రవచించిన ప్రవచనం. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆ కుమారునికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టినారు అని చెప్పి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కన్యక గర్భవతి కుమారుని కంది. ఎవరామె? లూకా శుభవార్త 1వ అధ్యాయము 27, 28 వచనాలు. దావీదు కుమారుడైన దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని దూత పంపబడిన. ఆ కన్యక పేరు మరియా. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లలారా, ఒక దూత పరలోకం నుంచి పంపబడింది, ప్రదానము చేయబడింది. అంటే ఆమెకు మనం పెళ్లికి ముందు ప్రదానం చేసుకుంటాం కదా, అలా ఆమె ప్రదానం చేయబడింది. చేయబడిన తర్వాత ఆ ప్రదానము ఇక వాళ్ళకి పెళ్ళి అనమాట. తర్వాత ఆమె ఇక అతనికి భార్యగా ఉండటానికి ప్రదానం చేస్తారు. ఆ యేసేపుకి మరియా ప్రదానం చేయబడింది. కానీ మరియాని ఆమె ఇంకా తన ఇంటికి తీసుకెళ్ళలేదు, తను ఇంకా కూడలేదు. కానీ పరిశుద్ధంగా ఉంది. కన్యక పరిశుద్ధంగా ఉంది. ఇప్పుడు దేవదూత చెప్తుంది, అమ్మా నీవు మరియా దయాపాత్రురాలా, ఇదిగో నువ్వు దేవుని చేత కరుణించబడ్డావు. నీవు దేవుని చేత కరుణించబడ్డావు కాబట్టి ఇదిగో నీవు ఒక బిడ్డను కంటావు, ఆ బిడ్డ ఈ లోకాన్ని రక్షిస్తాడు అని చెప్పేపాటికి ఈమె భయపడిపోయింది. అయ్యా, నేను ఏ పురుషుడిని కూడలేదే, ఏ పురుషుని నేను ఎరగనే, మరి నాకు కుమారుడు ఎలా పుడతాడు, నాకు బిడ్డ ఎలా పుడతాడు, నేను పురుషుని నేను ఎరగలేదే అంటే, అమ్మా నీవు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి బిడ్డను కంటావు అని చెప్పినప్పుడు ఆమె తలొగ్గింది. నీవు ధన్యురాలు అన్నాడు. తలొగ్గింది. దేవునికి మహిమ కలుగుగా. ఇది కొన్ని వందల సంవత్సరాలకు ముందే యెషయా ప్రవక్త ప్రవచించాడు. అంటే సుమారుగా ఒక 700 సంవత్సరాలు, అంటే యెషయా ప్రవక్తకి ప్రభు వారికి మధ్యలో ఒక 700 సంవత్సరాల దాకా గ్యాప్ ఉంది. ఆయన ముందుగానే ప్రవచించారు యెషయా గారు. ఇలా
కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, అతడికి ఇమ్మానుయేలు అనే పేరు పెడతారు అని. ఇమ్మానుయేలు అంటే ప్రభు నీకు తోడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ కన్యమరికి మరి ఆ గర్భం నుంచే వచ్చారు. ఇంకో విషయం చెప్పమంటారా? ఇశ్రాయేలీయుల్లో ఇశ్రాయేలీయుల్లో రక్షకుడు వస్తాడని, మెస్సయ్య వస్తాడని ఆయన ఈ ప్రవచనాన్ని పట్టుకొని ఎంతో మంది కన్యకలు ఎదురు చూస్తూనే ఉన్నారు నేటికి కూడా. దేవునికి మహిమ కలుగును కదా. ఎంతో మంది కన్యకలు నా గర్భం నుంచి ప్రభు రావాలి, నా గర్భం నుంచి ప్రభు రావాలి అని కన్యకలుగానే ఉండిపోయి ఎదురు చూసేవారు. చాలా ఆ కాలంలో చాలా మంది కన్యకలు ఉండిపోయారు. పురుషుని కోరుకున్న పురుషుడు అంటే సంబంధం లేకుండా పురుషుడు స్పర్శ తగలనికోకుండా ఉన్నవారు చాలా మంది ఉన్నారు. దేవునికి మహిమ కలుగును కాదు. అలా ఎదురు చూశారు. దేనికోసం అంటే ప్రభువు నా గర్భం నుంచి రావాలి. దేవునికి మహిమ కలుగును కాదు. అలా ఎదురు చూసిన చాలా మంది ఉన్నారు. వారిలో ఈ మరియా కూడా ఎదురు చూసింది. కానీ తనకి ఎవరూ లేరు. ఇక ఉన్నవారు ఏంటంటే ఈయనకి ప్రదానం చేశారు, మరియమ్మకి ప్రదానం చేశారు. తల్లిదండ్రులు లేరు. ప్రదానం చేశారు. ప్రదానం చేసిన తర్వాత ప్రభు దర్శించాడు. దర్శించిందని చెప్పారు. చెప్తే ఈ యేసేపు గారు ఏమనుకున్నాడు, ఆయన ఈమెను సిగ్గుపరచకూడదు, అవమానపరచకూడదు అని చెప్పి సైలెంట్గా ఎటైనా పారిపోదాం, మనం వెళ్ళిపోదాం అనుకున్నారు. అప్పుడు దేవదూత అతనికి కూడా చెప్పింది. ఇదిగో ఇది దేవుని ప్రణాళిక ద్వారా జరుగుతుంది కాబట్టి నువ్వు మౌనంగా ఉండు, సహాయంగా ఉండు అని చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ బిడ్డ పుట్టే వరకు కూడా అతను ఎక్కడ కూడా ఆమె దగ్గరికి వెళ్ళాల. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి పిల్లారా, ఇంత పరిశుద్ధమైన దేవుడు పుట్టడం కోసం పరిశుద్ధంగా ఆయన అంతా కూడా పరిశుద్ధమే కోరుకుంటారు. ఎక్కడ కూడా అపవిత్రమైనది, పాపం అనేది, లోకం ఏది కూడా రానివ్వలేదు. దేవునికి మహిమ కలుగునుగా. నిజంగా అంతమంది ఆ దేశంలో అంతమంది కనికలు ఎదురు చూశారు. ఎంతో మంది నా ప్రభువుకి నేను జన్మనివ్వాలి, నా ప్రభువుకి నేను జన్మనివ్వాలి, నా నుంచే నా ప్రభువుకి నేను తల్లిగా ఉండాలి అని ఎంతో మంది కన్యకలు ఎదురు చూశారు. కానీ ఆయన ఏర్పరచుకున్నది ఒక మరియని ఏర్పరచుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 34 వచనం. పెండ్లి కాని స్త్రీయు కన్నికయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్లై ఉండుటకు ప్రభు విషయమైన కార్యములను గురించి ఒక చింతించుదురు గాని. చూసారు ప్రియులారా, పెండ్లి అయింది తన భర్త కోసం చింతిస్తుంది. సరే, దాన్ని వదిలేద్దాం. కుటుంబం కోసం, భర్త కోసం ఎప్పుడుండే చింతనే అది. పెండ్లి అయిపోయింది కాబట్టి. కానీ ఇక్కడ చెప్తున్న మాట అంటే పెండ్లి కాని స్త్రీ కన్యక ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? తన చింత అంతా ఎట్లా ఉంటుంది? పెండ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రరాండ్లయే ఉండుటకు ప్రభు విషయమైన కార్యమును గురించి చర్చిస్తుంది. అంటే శరీరమందును ఆత్మయందును ప్రభుతోనే ఉండాలి, ప్రభుతోనే గడపాలి. ఇక మా శరీరం, మా ఆత్మ ఎక్కడ మలినం అవడానికి వీలు లేదు. ఎవరి కోసం ఎదురు చూస్తున్నారంటే కన్నికలు ప్రభు కోసమే ఎదురు చూస్తున్నారు. పవిత్రమైన కనిక, పరిశుద్ధమైన కనికగా ఉండాలి అని ప్రభు కోసం ఎదురు చూస్తున్నారు. శరీరమందు ఆత్మయందు కూడా పరిశుద్ధంగానే ఆ పవిత్రమైన ఆ దేవుని కోసం ఎదురు చూస్తున్నారు. దేవునికి మహిమ కలుగు. అట్లాగే 10 మంది బుద్ధి కలిగిన బుద్ధి లేని కనికలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా కనికలే, వారు కూడా పెండ్లి కాలేదు, వారు కూడా ప్రభు కోసం ఎదురు చూస్తారు. అయితే 5 చేర్చబడ్డారు, 5 విడవబడ్డారు. వారు కన్యకలే. దేవునికి మహిమ కలుగుగా. అందుకే సియోను కుమారి
నా కన్యక అని పిలిచాడు దేవుడు. సియోను ప్రతిష్టలోకి వెళ్ళిన ఆ కుమార్తెలు ఈ రోజున మనం చూస్తే హోసానా మినిస్ట్రీలో ఎక్కువ మంది మనకు కనపడుతుంటారు. దేవునికి మహిమ కలుగుగా. ఆ మినిస్ట్రీలో ఎక్కువ మంది కనపడుతున్నారు కన్యకలు. ఎందుకంటే వాళ్ళు పెళ్లి చేసుకోకుండా దేవుడి కోసం అర్పించుకొని వాళ్ళ శరీరాలను కానీ వారి ఆత్మలు కానీ దేవునికి అంకితం చేసుకొని ఆయన కోసమే ఎదురు చూస్తున్న ఆ కన్యకలు ఉన్నారు ఆ సంఘములో. యేసన్న గారు వేసిన పునాది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ సంఘములో ఉన్నారండి పెళ్లి చేసుకోకుండా అనేక మంది ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకు అంటే దేవుని కోసం ఎదురు చూస్తూనే దేవునితో గడిపేసేవారు. అంతేకాదు ప్రభుని యేసుక్రీస్తు వారు ఆయన్ని 7వ దినము మందిరానికి తీసుకొచ్చినప్పుడు అక్కడ ఒక పెద్ద ఆమె ఉంది. ఆమె 70 సంవత్సరాలు ఏమో ఆమె ఉంది. ఆమె వెండ్లి అయిన ఆమె వయసుకు వచ్చినది మొదలుకొని అంటే కన్యత్వం నుంచి ఆ పురుషునితో 7 సంవత్సరాలు మాత్రమే కాపురం చేసింది. వయసుకు వచ్చింది మొదలుకొని ఆమె పురుషుడితో 7 సంవత్సరాలు కాపురం చేసింది. తర్వాత తన భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన కానించి ఆమె అదే మందిర పరిచర్య చేసుకుంటూనే ఉండిపోయింది. మందిర పరిచర్య చేసుకుంటూనే ఆ రక్షకుడి కోసం కనిపెడుతూనే ఉండిపోయింది. ఇంకా వేరే ఏదీ లేదు. తను అర్పించేసుకుంది దేవునికి. ఆ మందిరం క్లీన్ చేసుకోవటం, మందిరం శుభ్రం చేసుకోవటం, ఆ మందిరంలో ఉంటాం, అక్కడే తింటాం, అక్కడే దేవుని కోసం జరిపించేసింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ సమయంలో ఆమె కూడా వచ్చి దేవుణ్ణి మహిమపరిచింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది కన్యకలు ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నారు. చూడండి, అంటే దేవాశక్తితో, మనిషి ఆసక్తి కదండి చెప్పేది. దేవుని యొక్క ఆశ, ఆ దేవుని యొక్క ఆశ దేవాశక్తితో నేను మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నారు. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒక్కడే పురుషుడు ఉండాలి. స్త్రీకి ఎంతమంది పురుషులు ఉండాలి? ఒక్కడే పురుషుడు. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే స్త్రీ పురుషుడి నుంచి కలిగింది. ఆదాము నుంచి తీయబడింది స్త్రీ. దేవుడు ఎందుకు ఆదాముకు స్త్రీని చేసి అంటే సహకారిగా ఉండడం కోసం. వారు ఏక మనసు ఏక శరీరము కలిగి ఉంటారు. ఏక మనసు ఏక శరీరంగా ఉండాలి. అలా ఉండి దేవుని చిత్తము నెరవేర్చుటకు వారు నిలబడి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలాగే ఇప్పుడు మనము కూడా ఉన్నాం. మనం ఎలా ఉండాలంటే ఒక్కడే పురుషునికి ఎలా ఉండాలి? పవిత్రురాలైన కన్యక. ఎవరండి? పవిత్రురాలు. ఎక్కడ కూడా నిష్కలంకము, నిర్దోషము నిష్కలంకము, దోషం ఏది లేదు. నిష్కలంకురాలు, నిర్దోషురాలు, పవిత్రురాలు, పరిశుద్ధరాలు. ఈ పవిత్రమైన కన్యక పురుషుడు ఎంతమంది ఉండాలి? ఒక్కడే పురుషుడు. అంటే ఒక్కడే పురుషుడు ఉండాలి. అది కూడా ఎవరు? క్రీస్తునకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానము చేసి తిని అంటున్నాడు. అంటే క్రీస్తుకు మాత్రమే నువ్వు సొత్తుగా మార్చబడాలి. క్రీస్తుకు మాత్రమే నువ్వు ప్రధానము చేయబడాలి. ఆయన భార్యగా, ఆయన వధువుగా నువ్వు ఉండాలి.
దేవునికి మహిమ కలుగుగా. అందుకే అది కూడా మాట అన్నారు. చేసుకోగలిగితే అంటే ఉండలేము అంటే పెళ్లి చేసుకొని, లేదా పెళ్లి చేసుకోకుండా ఉంటే మరీ మంచిది అన్నారు. దేవునికి మహిమ కలుగుగా. పెళ్లి చేసుకుంటం వల్ల ఏమవుతుందంటే తన భర్తకు ఏమి పరిచయం చేయాలి, ఏం సమకూర్చాలి, తన భర్తను ఎలా సుఖపెట్టాలి, తన భర్త కోసం చింతిస్తా ఉంటుంది భార్య. అదే ఈ పెళ్లి చేసుకోకపోతే ఎలా ఉంటది? మనం ఇందాక చదువుకున్నాం. ఏమని? శరీరమందును ఆత్మయందును. దేవునికి మహిమ కలుగుగా. శరీరమందును ఆత్మయందును పవిత్రురాలుగా ఉండటానికి ప్రభు విషయమై కార్యముల గురించి చింతిస్తూ ఉంటది. అంటే నేను ఇంకా పరిశుద్ధంగా ఎలా ఉండాలి, నేను ఇంకా పవిత్రంగా ఎలా ఉండాలి, దేవుని కోసం నేను ఇంకేం చేయాలి అనేది చింతిస్తూ ఉంటాడు. కానీ ప్రియులారా, దేవుడు అలా వేరువేరుగా ఉండమని, ఉండగలిగితే ఉండమని చెప్పాడు. ఉండలేని పక్షంలో పెళ్లి చేసుకోమన్నాడు. కానీ ఎక్కడ కూడా పాపం అనేది రాకూడదు, అపవిత్రత అనేది రాకూడదు. అది వస్తాయినా తట్టుకోడు, ఇష్టపడడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పరిశుద్ధంగానే ఉండాలి. ఒకే పురుషుడు, ఒకే స్త్రీ ఉండాలి. పురుషుడికి 2-3 భార్యలు, 2-3తో సాంగత్యం ఉండకూడదు. స్త్రీ కూడా అలా ఉండకూడదు. ఒక్కరే, ఆయన నిర్ణయించిన వారు ఒక్కరే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలా ఉండగినప్పుడు క్రీస్తుకి నీవు సమర్పించుకున్నప్పుడు, ఆయన నువ్వు ప్రదానము చేసుకున్నప్పుడు, ఈ సర్పం ఏం చేస్తుందంటే, అపవాది ఏం చేస్తాడంటే, 3వ వచనం రెండమ్మా, 2 కొరింథీ పత్రిక. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోనేమో అని ఆయన భయపడుతున్నాడు. ఇదిగో క్రీస్తు దగ్గర పవిత్ర సరళ నుంచి నువ్వు ఎక్కడ తప్పిపోతావేమో. ఎందుకంటే అపవాది ఏదో ఒక విధంగా దేవుడు అవ్వమ్మని శపించడానికి, అవ్వమ్మని దూరం చేయడానికి కారణం ఏంటంటే, 3వ వ్యక్తి వాళ్ళకి వచ్చారు. ఎవరు వచ్చారండి? 3వ వ్యక్తి వచ్చాడు. అవ్వమ్మ ద్వారానే వచ్చాడు. స్త్రీ బలహీనురాలు స్త్రీ. ఎవరన్నా 4 మాటలు పొగిడితే, 4 మాటలు మంచి మాటలు పొగిడితే ఏమవుతారండి? బాగా 4 మాటలు పొగిడితే ఏమవుతారు? దేవునికి మహిమ కలుగునుగా. బలహీనురాలు స్త్రీ. దేవునికి మహిమ కలుగునుగా. ప్రతి విషయములోనూ చాలా మంది చెప్తూ ఉంటారు, ఏమని? నాకు మంచి సహకారి ఉంది కాబట్టి, నాకు తోడుగా నా వెనక ఒక స్త్రీ ఉంది కాబట్టి ఈరోజు నేను ఇంత విజయాన్ని సాధించాను అని చెప్తాను. ఇది ఎప్పుడు? ఆదాము కాలంలోనే దేవుడు సృజించాడు. మంచి సహకారి, ఆదాముకి మంచి సహకారిగా ఉండటానికి స్త్రీని నిర్ణయించాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఆ స్త్రీ ఏం చేయాలి? తన ఇంటిని బాగుగా కట్టుకోవాలి. తన ఇంటిని బాగా కట్టుకోవాలి. అన్ని కూడా తన ఇంటి వారి నడకలు అన్ని కూడా కనిపెట్టుకోవాలి. ఎక్కడ కూడా అపవిత్రత అనేది ఆ ఇంట్లోకి రానివ్వకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలాగా మనము ప్రభువుకి ప్రదానము చేయబడినావు కాబట్టి, ఎక్కడైనా అపవాదొచ్చి మనల్ని పక్కకు లాగటానికి, పాపంలోకి లాగటానికి వాడు ఏం చేస్తున్నాడంటే ఎప్పుడు కూడా ఇవేమిటి చేస్తూనే ఉంటారు. వాడు వేసే యుక్తులు, కుయుక్తులు అంత ఇంతవి కాదు, అంత ఇంతవి కాదండి. ఆవిడ వేసి ఏదో ఒక విధంగా పక్కకు లాగాలి, నేను అపవిత్రం చేయాలి, పాపంలోకి తీసుకువెళ్ళాలి అని చూస్తూ ఉంటారు. కాబట్టి వాడికి తావివ్వకోకుండా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. వాడికి తావివ్వకోకుండా నీవు పరిశుద్ధంగా, పవిత్రంగానే ఉండాలి. అలాగే ఎలాగూ అంటే, దేవుని సన్నిధిలో నిన్ను అలంకరించుకుంటూ ఉండాలి. నిన్ను అలంకరించేవాడు కూడా పరిశుద్ధాత్మ దేవుడై ఉండాలి.
దేవునికి మహిమ కలుగును. ఎలాగూ అంటే ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే ఆ, సౌందర్యవంతులైన కన్నికలందరినీ సమకూర్చి గోషానుకోట అంతఃపురములకు చేర్చి స్త్రీలకు కాపురయగు రాజు యొక్క నసంపుకుడగు హేగే వశమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించునుగా. కానీ శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికి ఇచ్చిన తర్వాత రాజు ఆ కన్నికలలో దేని యందు ఇష్టపడును ఆమె వస్తీకి బదులుగా రాణి అగును. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ ఆ రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారికి భార్య వస్తీ ఉండేది. ఆ వస్తీ ఏం చేసిందంటే రాజుగారి మాట వినలేదు కాబట్టి రాజుగారు అక్కడి నుంచి ఆమెను పంపించేసాడు. పంపించేసిన తర్వాత అక్కడ ఉన్న అందరూ కూడా ఇదిగో రాజుగారికి మంచి భార్య కావాలి, యవనురాలు మంచి భార్య ఉండాలి, కన్యక కావాలి అని చెప్పి ఆ దేశంలో ఉన్న అందమైన కన్యకలందరినీ కూడా తీసుకొని వెళ్ళి ఆ కోటలోకి తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఆ షిండేకి చెప్తే షిండే ఏం చేశాడంటే వారికి కావలసిన సుగంధ ద్రవ్యములు, అంటే ఇప్పుడు మనకైతే సోపులు వచ్చేసినాయి కదండి, సోపులు, పర్ఫ్యూమ్స్, మామూలుగా ఈ బాడీ ఇవన్నీ వచ్చేసి లోషన్స్ అన్ని వచ్చేసినాయి. అలాగే ఆ కాలం సుగంధ ద్రవ్యములతో వాళ్ళు స్నానాలు చేయడానికి, రాసుకోవడానికి, పూసుకోవడానికి అని చేసేవారు. మనిషి అక్కడ ఉండగానే ఇక్కడికే వాసన వస్తూ ఉండే. ఎందుకంటే రాణిగారు కదా. దేవునికి మహిమ కలుగు. అక్కడ ఎంతమంది స్త్రీలు తీసుకెళ్లారు, అంతమంది కన్నికలు తీసుకెళ్లారు. అంతమంది కన్నికలను కూడా వాళ్ళందరూ కూడా అనుగ్రహించారు. మంచి భోజనం పెట్టారు. వాళ్ళకి మంచి ట్రైనింగ్లు ఇచ్చుకుంటూ వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా రాజు దగ్గరికి వెళ్ళి నిలబడాలి. రాజు ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటాడో వారు మాత్రమే రాణి, మిగిలిన అందరూ వెళ్ళిపోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. అది కండిషన్ అక్కడ. అయితే ఆ రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎవరెవరికి ఏమేమి కావాలంటే అవన్నీ కూడా ఇచ్చేస్తారు. ఎన్ని నగలు కావాలని, ఎన్ని వస్తువులు కావాలని, ఏం కావాలని ఇచ్చేస్తారు. వాళ్ళు అలంకరించుకొని రాజు ముందు నిలబడాలి. అలా అందరూ కూడా అలంకరించుకొని మాకు అది కావాలి, మాకు ఇది కావాలి, మాకు హారం కావాలి, మాకు నెక్లెస్ కావాలి, మాకు అది కావాలి, ఇంకా రకరకాల వడ్డానం కావాలి, ఇవన్నీ చెప్పి వాళ్ళు అలా వెళ్ళిన వాళ్ళని రాజు ఎవరిని కూడా ఇష్టపడట్లా, అందరిని కూడా తోసేస్తున్నారు. వద్దు, నాకు వద్దు, వెళ్ళిపోతున్నారు. ఈ ఎస్తేరు దగ్గరికి వచ్చేపాటికి ఎస్తేరుని అడిగాడు, హెగ్గే అడిగాడు, ఇదిగో అమ్మా నీవు రాజు దగ్గరికి వెళ్ళాలి కాబట్టి నీకు ఏం కావాలని అడిగితే, అయ్యా నాకేమి వద్దు అంది. ఏమి వద్దంటే ఆమె చూడగానే ఇతనికి ఆమె మీద దయ కలిగిందంట. ఎవరికి? యెగ్యేకి. ఆమెను చూడంగానే సిద్ధపరిచే అతనికి దయ కలిగింది. దయ కలగగానే ఏం చేశాడు, రాజుకు ఎలా ఉంటే ఇష్టమో అలా అలంకరించేశాడు. ఈమె ఏమి కోరుకోవాలి, నాకు ఏమి వద్దయ్యా, నీ ఇష్టమే అంది. అంటే తను ఎవరికి అప్పగించుకుంది? పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకో. నా ప్రభువుకి నేను ఎలా ఉండటం ఇష్టమో అది నాకు తెలియదయ్యా, నీ ఇష్టమే, నాకు వద్దు, నేనైతే నాదంటూ నాది ఏమి వద్దు అంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు, చక్కగా అలంకరించాడు. ఎవరికి? ప్రభువైన యేసుక్రీస్తు వారికి సరైన జోడిగా ఉండటం కోసం, ప్రభువైన యేసుక్రీస్తు వారికి పట్టు సరిసమంగా నిలబడటం కోసం ఆయన ప్రక్కనే వధువుగా ఈమెని అలంకరించి అప్పుడు రాజు దగ్గరికి పంపించారు. రాజు చూడంగానే రాజుకి ఏం కలిగింది? దయ కలిగింది. దేవునికి మహిమ కలుగుగా. దయ కలిగింది. ఆ దయ కలగనే రాజు ఆజ్ఞించాడు. తర్వాత వచ్చి ఎక్కడ కూర్చుంది? సింహాసనం, రాజు యొక్క సింహాసనం మీద కూర్చుంది. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియులారా, మనం పరిశుద్ధంగా, పవిత్రంగా అలంకరించబడాలి. మన క్రియలతో మనం అలంకరించబడాలి. లోకమైన పాపము, లోకమైన మలినము మనలోనికి ఏది రాకూడదు.
మరీ ముఖ్యంగా నా సహోదరులారా, నా బిడ్డలారా, యవన యవన కాలంలోని వారులారా, మీకు మంచి భవిష్యత్తు ఉంది. మంచి భవిష్యత్తు ఉంది. దేవుడు మిమ్మల్ని మనసారా దీవిస్తాడు. ఆశీర్వదించి మీకోసమే సిద్ధపరిచి ఆ పురుషుడు మీకు దొరకడానికి ఆయన సిద్ధపరచు. ఎలా ఉంటాడంటే నీవు ఎంత పవిత్రంగా ఉంటావో నీకు వచ్చేవాడు కూడా ఆయన అంత పవిత్రంగానే పంపిస్తాడు. నేను అంతగా ప్రేమించేవాడిని పంపిస్తాడు, అంతగా ఆదరించేవాడిని పంపిస్తాడు. ఎందుకంటే ఆయన సిద్ధపరిచిందే కదా. ఆయనకి అప్పగించుకుంటే ఆయన సిద్ధపరిచేదే. తెలిసి తెలియని వయసులో తప్పిదమ్ము చేస్తే అటు ఆయనకి కోపం వస్తుంది, ఇటు తల్లిదండ్రులకి కోపం వస్తుంది. బయటికి నలుగురు తెలిసి బయట మన తల ఎత్తుకోలే. మన జీవితము మనము మన మనస్సాక్షిని చంపుకొని బతకాలి. జీవితం అంతా మనస్సాక్షిని చంపుకొని బతకాలి. కానీ మనం పరిశుద్ధంగా ఉన్నాం అనుకో, మనం యథార్థంగా ఉన్నాం అనుకో, మనం కన్నికలుగా ఉన్నాం అనుకో, మీరు కన్నికలుగా ఉన్నారనుకో, కన్యత్వంలో మీరు ఉన్నారనుకో, అది మీ తల్లిదండ్రులకు ఘనతే, దేవునికి మహిమే. మిమ్మల్ని చేసుకున్నవాడు అందిస్తాడు. వాడి వల్ల మీరు ఆశీర్వదించబడతారు, వర్ధిల్లుతారు. ఎందుకంటే దేవుడి యొక్క వాగ్దానములు, దేవుడి యొక్క ఆశీర్వాదములు మీరు పొందుకొని అనుభవిస్తారు. ఆయన ముందుగా నిర్ణయించి ఉంచుతాడు, సిద్ధపరుచి ఉంచుతాడు. ఏంటది? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుంటే ఆయన మనల్ని పరిశుద్ధంగా నిలబెట్టి ఆయనకు వధువుగా, ఎవరికి? యేసు ప్రభు వారి యొక్క భార్యగా మనల్ని అలంకరిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు భార్యగా నువ్వు ఉండాలనుకుంటున్నావా? వధువుగా నువ్వు ఆ కన్యకగా ఆయన పక్కన నువ్వు నిలబడాలనుకుంటున్నావా? అలా అయితే నీవు పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. నువ్వు అలా ఉంటే దేవుడు నిన్ను ఎలా చేస్తాడు అంటే, కొన్ని అధికారులు అంటే 16 వచనం రండి. యజ్ఞ అలంకారాలతో అలంకరించును. ఈ ప్రకారం ఎస్తేరు రాజైన అహర్వేషు ఏలుబడియందు 7వ సంవత్సరం జబేతు అనే 10వ నెలలో రాజు నగర్లో అతని ఎదుకు పోగా స్త్రీల అందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించిన. హల్లెలూయా. ఎందుకు ప్రేమించాడు? తను తాను అర్పించుకుంది దేవునికి, పరిశుద్ధాత్మనికి అప్పగించుకుంది. పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించేసుకుంది. ఇక లోకంలో వేరే వాళ్ళతో పోల్చుకోరా. అమ్మాయి ఆ చీర కట్టింది కాబట్టి నేను ఇంకో చీర కట్టాలి, పట్టు చీర కట్టింది నేను దానికంటే ఇంకా మంచి చీర కట్టాలి, అమ్మాయి ఇన్ని నగలు వేసింది కాబట్టి అమ్మాయి కంటే ఇంకా ఎక్కువ నగలు వేయాలి, రాజు నేను బాగా కనపడాలి. ఎలా కనపడాలి? ఇంకా అన్ని పట్టుకుని మంచి ఫుల్గా మేకప్ వేసుకొని నేను ఎలా కనపడాలి, అలా కనపడాలి అని ఆమె అడగల. ఏమీ అడగలేదు. తను అప్పగించు, అయ్యా నీ ఇష్టం, నువ్వు ఎలా సిద్ధపరిచినా నాకు ఇష్టమే అని అప్పగించుకుంది. అలాగే రాజుకు ఎలా కావాలో అలా అలంకరించి రాజు పక్కన నిలబెట్టారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 18 వచనం. కీర్తన గ్రంథం 9. కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 45వ అధ్యాయం 9వ వచనం చూడండి. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. రాణి ఓపీరు అపరాంజితో అలా చూడండి, రాణి ఓపీరు బంగారం అంటే శ్రేష్టమైన బంగారం. అది ఆ బంగారంతో అలంకరించుకొని ఎవరు కుడిపాసం నిలుస్తుంది? ప్రభుని యేసు క్రీస్తు కుడిపాసం నిలుస్తుంది. ఓ పీరు బంగారంతో అలంకరింపబడి. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన యొక్క కుడిపాసం నిలుస్తుంది. ఎక్కడ నిలవాలి? నీవు ఓ పీరు అంటే శ్రేష్టమైన పరిశుద్ధమైన బంగారముతో నువ్వు అలంకరించబడి నీవు ఆయన కుడిపాసమున నిలుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. బంగారము దైవత్వానికి
సాదృశ్యం. బంగారం దైవత్వానికి సాదృశ్యం. అది ఓపీరు బంగారం అని చెప్పి నీవు ఆయన కుడిపార్శ్వన అంటే నీవు కూడా బంగారముతో ఈక్వల్. నీవు కూడా అంత పరిశుద్ధంగా నీ రాజు పరిశుద్ధుడు కాబట్టి నీవును నేను పరిశుద్ధునై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్పినట్టుగా ఆయన పరిశుద్ధుడు కాబట్టి పక్క నిలబడే నీవు కూడా పరిశుద్ధంగానే ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. కింద వచ్చిన కుమారి కుమారి ఆలకించుము, ఆలోచించి సెవియొక్కుము. చూసారా, నీ స్వజమును నీ తండ్రి ఇంటిని మర్చిపో. ఏం చేయాలి? ఎవరిని మర్చిపోవాలి? ఎవరిని మర్చిపోవాలి? స్వజనులు అంటే ఎవరు? నీ సొంతోల్ని నీ తండ్రి ఇంటి వారిని మర్చిపోయి ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. నీ రాజు నీ నుంచి ఏం కోరుకుంటున్నాడు? సౌందర్యము. నీ నుంచి సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. నీవంత సౌందర్యంగా ఉండాలి, అంత అందంగా ఉండాలని కోరుకుంటున్నాడు, అంత అలంకారంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ అలంకారాలన్నీ ఏంటి అనుకున్నారు? పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు, నీ యొక్క సత్క్రియలు. నీతి క్రియలు, సత్క్రియలు, నీవు చేసిన ఆ క్రియలు అవన్నీ కూడా నీకు అలంకారంగా ఉండాలి. పరిశుద్ధత, యథార్థ, నీతి, నిష్కలత్వము, ఇవన్నీ కూడా నీకు అలంకారంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. నీ రాజు నీ నుంచి పరిశుద్ధ కోరుకుంటున్నాడు. అతనికి నమస్కరించుము. ఏమా? తూరు కుమార్తె నైవేద్యం తీసుకుని వచ్చును. జనులలో ఐశ్వర్యవంతులు. చూసారా, జనులలో ఐశ్వర్యవంతులు వారందరూ ఎవరు దైని వెతుకుతారంట? ఈ తల్లి యొక్క దైని వెతుకుతారు. అంతఃపురంలో నుండు, అంతఃపురంలో ఉండే రాజు కుమార్తె ఎలాంటిది? మహిమ కలిగింది. ఆమె వస్త్రము బంగారపు బుట్ట పని చేసినది. విచిత్రమైన పని గల వస్త్రములను ఆమె ధరించుకొని రాజు యొద్దకు తాము తీసుకుని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికత్తులైన కన్యకులు నీ యొద్దకు తీసుకుని రాబడుచున్నారు. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు. రాజనగర్లో వారు ప్రవేశిస్తున్నారు. అంటే పరలోక రాజ్యంలోకి వారు వెళ్తున్నారు. చూడండి, నీ పితరులను అక్కడ విడిచిపెట్టేయమన్నాడు కదా, వారికి ప్రతిగా నీకు అప్పగించిన కుమారులు ఉండుదురు. భూమి ఎంతటా చూసా, నీ కుమారుల్ని ఇప్పుడు ఏం చేస్తావు? భూమి అంతటా కూడా నీవు అధికారులుగా వారు నియమిస్తావు. తరములు అన్నిటా కూడా నీ పేరు గుర్తుండేటట్లుగా దేవుడు చేస్తాడు. కావున జనములు సర్వలోకము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. హల్లెలూయా! ఎంత గొప్ప అధికారము, ఎంత గొప్ప ఈవులు ఇస్తాడండి నా దేవుడు. దేవునికి మహిమ కలుగుగా. ఆయన ఎంతగా నిన్ను హెచ్చిస్తాడండి. ఆయన ముందు ఎలా ఉండాలి? ఆయనతో ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? కన్యక ఎలా ఉండాలండి? ఆ అమ్మాయి చాలా అందగత్తె, ఆమె కన్య, పురుషుని స్పర్శ ఎరగనిది. దేవునికి మహిమ కలుగుగా. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడు ఆమెను కూడలేదు. దేవునికి మహిమ కలుగుగా. అవును ప్రియులారా, నీవు నీ భర్తకు మాత్రమే అర్పించుకోవాలి, ఎదట వాడి దగ్గరికి వెళ్ళకూడదు. అలాగే పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి. నీవు ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటావో అప్పుడు నీ నుంచి ఆయన దీవెనలు, ఆశీర్వాదాలు నీ బిడ్డలకి వస్తూ ఉంటాయి.
దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి యవ్వన కోరికలు, యవ్వన హెచ్చులు ఇవన్నీ కూడా శరీరానుసారంగా వస్తూ ఉంటాయి. కానీ నా సహోదరి తల్లులారా, నా బిడ్డలారా, నేను చెప్పొచ్చింది ఒకటే. మీరు ఎంత పరిశుద్ధంగా, ఎంత పవిత్రంగా ఉంటారో, మీ జీవితాలు అంత చక్కగా నా ప్రభు దిద్దుతాడు. అంత చక్కటి జీవితాలు మీకిస్తాడు. ఆనంద సంతోషాలతో, సమాధానంతో మీరు తొలతూగుతారు, వర్ధిల్లుతారు. దేవునికి మహిమ కలుగు. ఎందుకంటే నీవు నా ప్రభుని యథార్థంగా ప్రేమిస్తున్నావు, యథార్థంగా నా ప్రభుని ఆరాధిస్తున్నావు. ఆయనకే నీవు భార్యగా మారిపోబోతున్నావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేయుచున్నాను అన్నాడు పౌలు. దేవునికి మహిమ కలుగు. అంటే మనం ఎవరికి ప్రదానం చేసుకోవాలి? ఈ క్రీస్తుకు మాత్రమే. ఒక్కడే పురుషుడు, ఒక్కడే పురుషుడు, అది క్రీస్తుకు మాత్రమే. ఇంకొకరు కూడా ఉన్నాడు లోకనాథుడు. వాడు ఎవడు? సాతానగాడు. వాడి వాడి విషయమై జాగ్రత్తగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వాడు కుయుక్తుల నుంచి మనము వాడికి చిక్కకోకుండా మనల్ని మనం పరిశుద్ధంగా పరుచుకుంటూ దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ప్రార్థన, మా ప్రార్థన ఎవరైనా ప్రార్థన చేయండి.